తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ చిన్న జయంతి సందర్భంగా అంజన్న భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు మీ కుటుంబాలలో సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు సకల విజయాలు చేకూరాలని స్వామివారి ఆశీస్సులు మీ కుటుంబాలకు నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు రావడానికి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని మరి ఇవాళ దెబ్బతీసే విధంగా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారు పార్లమెంటులో రాజ్యసభలో వారు మాట్లాడుతూ కాళేశ్వరము మరి నీళ్ళల్లో 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయని, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం నిర్మాణం ద్వారా 1,00,000 కోట్లు వృధా అయినాయి, నీళ్ళల్లో కొట్టుకుపోయినాయి, నీళ్ళల్లో పోయినాయి అని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడినటువంటి మరి సిఆర్ పాటిల్ గారు నిజంగా ఒక కేంద్ర మంత్రివర్యులు తెలుసుకొని అవగాహనతోటి మాట్లాడితే బాగుంటుండేనేమో. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఆయనకు తెలియదు. మరి ఆయననే ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇదే పార్లమెంటులో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమైన ప్రాజెక్టు, తెలంగాణ వరప్రదాయిని, ఇవాళ తెలంగాణ ఎడారి లాంటి తెలంగాణను సస్యశ్యామలం చేసిన ప్రాజెక్ట్ అని ఆయన లిఖితపూర్వకంగా ఆయన నోట్స్లో మరి పార్లమెంటులో సబ్మిట్ చేస్తారు. మరి ఇదే మాటలలో ఆయనకి ఎవరు చెప్పిండ్రో, ఆయనకి ఏమర్థమైందో, అసలు తెలంగాణ పరిస్థితి తెలుసో తెలియదో సిఆర్ పాటిల్ గారికి నిజంగా తెలియదు. నిజంగా చాలా బాధాకరం, శోచనీయంగా ఉంది. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రివర్యులు మాట్లాడేటప్పుడు అన్నీ ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది. ఆయనకు తెలంగాణ గురించి ఏం తెలియదు అనేది దీని ద్వారా నాకు అర్థమైపోయిన పరిస్థితి వస్తుంది. నిజంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తను మాట్లాడింది కనుక తన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆయన తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ప్రాంతానికి మరి క్షమాపణలు కూడా చెప్పాలి. నేను ఎందుకంటున్నా ఇంత బాధతోటి అంటే, ఈ తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆత్మహత్యలు, ఆకలి చావులు ఉండే, తాగడానికి కూడా నీళ్లు లేకుండే, సాగునీరు చుక్క లేకపోతే ఈ ప్రాంతం నుంచి బొంబాయికి, భీమండికి, మస్కట్కి, దుబాయ్కి వలసలు పోయి బతికినటువంటి ప్రాంతం, ఆత్మహత్యలు ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం, తెలంగాణ ప్రాంతం అంతా. గందుకే కేసీఆర్ గారు ప్రాణాలకు తెగించి మరి తెలంగాణ కోసం ఆనాడు కొట్లాడి తెచ్చిన తెలంగాణలో మొట్టమొదటి ప్రాధాన్యత, అసలు తెలంగాణ ఎందుకోసం కొట్లాడినాం, నీళ్లు, నిధులు, నియామకాలనే తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చిన తర్వాత తెచ్చిన తెలంగాణను కాళేశ్వరం అనే ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టులో ప్రపంచంలోనే ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి కూడా నిర్మాణం చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టుని ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అది 1,00,000 కోట్లు వృధా అయినాయి, 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయి అన్నాడు. ఒకటిగడ్డ దగ్గర ఒక పిల్లరు, 2 పిల్లర్లు తోటి రిపేర్ చేసుకోగలిగే అవకాశం ఉన్నా కూడా ఇవాళ మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ఫలితంగా ఇవాళ అది ఇప్పటికీ దాన్ని రిపేర్ చేయనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్య కారణం చేత జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచవ్యాప్తంగా మరి అద్భుతంగా మరి ప్రపంచమే కొనియాడినటువంటి పరిస్థితి. ఇదే పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోడీ గారు మరి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమైన ప్రాజెక్టు, వరప్రదాయిని అని ఇదే నరేంద్ర మోడీ గారు ఒక దిక్కు పొగుడుతారు. ఇదే కేంద్ర మంత్రి దీన్ని విమర్శించేటువంటి పరిస్థితి మరి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. మరి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క స్థితిగతులు కొద్దిగా సిఆర్ పాటిల్ గారికి తెలవాలని, ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలి, అవగాహన రాహిత్యాన్ని మరి ఆయన చెప్పినటువంటి మాటలు వెనక్కి కూడా తీసుకోవాలని చెప్పి మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ, అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? కాళేశ్వరం ప్రాజెక్టు తెలియకుండా అవగాహన రహితంతో ఎందుకు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 1,530 కిలోమీటర్ల పెట్టు గ్రావిటీ కెనాల్స్ ఉంటాయి. గ్రావిటీ కెనాల్స్ అంటే తెలుసా అసలు? దేశంలో మీరు ఎన్ని ప్రాజెక్టులు, ఇప్పుడు 12 ఏళ్ళుగా బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారు ఎన్ని ప్రాజెక్టులు కట్టినారు? ప్రాజెక్టులు గడిస్తే దీని మీద అవగాహన ఉంటుంది. 98 మరి కిలోమీటర్ల పెట్టు ప్రిజర్మెంట్స్ ఉంటాయి. అదేవిధంగా మరి 141 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు అంటే మరి బ్రహ్మాండంగా కొండపోచమ్మ, అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, అదేవిధంగా బస్వాపూర్, మల్లన్న సాగర్, ఇట్లా అనేక రిజర్వాయర్లను కట్టినటువంటి పరిస్థితి మరి ఈ తెలంగాణ ప్రాంతంలో జరిగింది. అంతకుముందు అసలు ప్రాజెక్టులు ఎక్కడి తెలంగాణలో? నీళ్ళ కోసం కట్టకట్ట తాగే నీళ్ళు లేకున్నటువంటి పరిస్థితి కేసీఆర్ గారు
అపర భగీరథ ప్రయత్నం చేసి ఇవాళ నీళ్ళని తీసుకొస్తే ఆ కాళేశ్వరం నీళ్ళల్లో కొట్టుకపోయిందని, కూలిపోయిందని, కూలేశ్వరం అని రకరకాలుగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటు బీజేపీ ప్రభుత్వం కానీ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. అంతేకాకుండా 200 వాడకం ద్వారా వ్యవసాయ సాగుకు నీరు ఇవ్వడం ద్వారా ఇవాళ ఒకనాడేమో మరి ఈ యొక్క తెలంగాణ కరువు కాటకాలతో ఆత్మహత్యలతో అల్లాడినటువంటి ప్రాంతం, ఆకలి చావులు ఉన్నటువంటి ప్రాంతం ఇవాళ తెలంగాణ అన్నం పెట్టే స్థాయికి పోయింది. భూమికి బరువైనంత పంట పండిందంటే దానికి కారణం గీ కాళేశ్వరం నీళ్ళే. గీ కాళేశ్వరం నీళ్ళతోటే ఇవాళ దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ మారిందంటే అపర భగీరథ ప్రయత్నం వల్ల ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మాత్రమే. ఇవన్నీ కూడా బీజేపీ ప్రభుత్వం కానీ మీరందరూ కూడా గ్రహించాలని నేను కోరుతా ఉన్నా. 3 బ్యారేజీలు అంటే ఎక్కడున్నాయి? మేడిగడ్డ, అన్నారం, సుందిల, ఈ 3 బ్యారేజీలు ఉన్నాయి. దానిలో 2 పిల్లర్లు కుంగితే ఇంత మరి దౌర్భాగ్యపు, దరిద్రపు, దుర్మార్గపు మాటలు మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. అంతేకాకుండా 19 సబ్స్టేషన్లు ఉన్నాయి. దీనిలో 21 పంప్ హౌస్లు కూడా ఉన్నాయి. ఇదే నేను పాటిల్ గారిని ఒకసారి తెలంగాణకు ఆహ్వానిస్తూ ఉన్నా, మా చొప్పదండి నియోజకవర్గాన్ని ఆహ్వానిస్తున్నా. మరి వీటిని చూస్తే గాయత్రి పంప్ హౌస్ని కానీ మరి మేడిగడ్డని కానీ ఇవన్నీ చూస్తే తనకు అర్థమవుతుంది. కానీ అర్ధరహితంగా మరి తెలంగాణను అవమానించే విధంగా దయచేసి మాట్లాడడం మంచిది కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 203 టన్నెల్స్ మరి దీని ద్వారా నిర్మాణం జరిగినాయి. అంతేకాకుండా సుమారుగా 25 లక్షల ఎకరాలకు ఇవాళ నీళ్ళు ఇచ్చినాము. బంగారం అసొంటి పంట పండింది, భూమికి బరువైతేనంత పంట పండింది. దేశానికి రోల్ మోడల్ ఉండేటువంటి పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. కనుక ఇప్పటికైనా ఏదైతే సిఆర్ పాటిల్ గారు మాట్లాడినటువంటి మాటలను వెనక్కి తీసుకోవాలి. తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ప్రాజెక్టులు కట్టినటువంటి వారికి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, అబద్ధాలు ఆడడం మానండి. ఆయన ఒక కేంద్ర మంత్రి ఇట్లా పచ్చి అబద్ధాలు, అది దట్టు ఎట్లా, అది ఎటువంటి పరిస్థితి? ఒక పార్లమెంట్ దేశానికి దేవాలయం లాంటిది, దేశానికి ఒక దేవాలయం లాంటి ప్లేస్లో ఒక కేంద్ర మంత్రి పచ్చి అబద్ధాలు మాట్లాడి ఇవాళ మరి దేశంలో ఉన్నటువంటి ప్రజలను, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా అబద్ధాలు మాట్లాడడం విడ్డూరంగా తీసుకోండి. లేదంటే తెలంగాణ ప్రాంత ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు. కనుక ఈ మాటలను వాపసు తీసుకోవాలి. వారు వెంటనే క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తాను.